దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. టారిఫ్లపై కొనసాగుతున్న డైలమా, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్స్ పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 600కు పైగా, నిఫ్టీ దాదాపు 200 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు తగ్గి 85.84గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సూచీలో హెచ్సిఎల్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు లాభాల్లో మొదలయ్యాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, టెక్, అపోలో హాస్పిటల్స్, హిందాల్క్ స్టాక్ నష్టాల్లో ఉన్నాయి. గురువారం సాయంత్రం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ లో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర లాభం అంచనాలకు మించి నమోదైంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఓవరాల్ గా కంటిన్యూగా 3 days నుంచి మార్కెట్లు అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రేడ్ డీల్ యొక్క ఎఫెక్ట్ అండ్ Q1 రిజల్ట్స్ యొక్క ఎఫెక్ట్ అయితే మార్కెట్ లో బాగా కనిపించింది. ఎక్కువ చేస్తే ట్రేడ్ డీల్ యొక్క ఎఫెక్ట్ అనేది బాగా కనిపించింది ఇందులో. అండ్ ప్రజెంట్ ముఖ్యంగా చూస్తుంటే సెన్సెక్స్ వచ్చేసి 690 పాయింట్లు మైనస్ అయిపోయి 82,500 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. నిఫ్టీ వచ్చేసి 190 పాయింట్లు డౌన్ అయిపోయి 25,164 దగ్గర ట్రేడ్ అవుతుండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 200 పాయింట్లు ఇంచుమించు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే, మిడ్ క్యాప్ చూసుకుంటే 1.2%, స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 1% అయితే మైనస్ లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సెక్టార్ వైపు చూసుకుంటే అన్ని సెక్టార్లు కూడా మాక్సిమం ఈరోజు నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అయితే ఎక్కువగా డిక్లైన్ అయిందని చెప్పాలి. అంటే ఎక్కువ నష్టాలు ట్రేడ్ డీల్ యొక్క కారణంతోనే ఎక్కువ నష్టాలు అయితే ఐటీలో కనిపించినాయి. అదే కాక Q1 రిజల్ట్స్ అనేటివి ఐటీ సెక్టర్ లో ఎక్కువగా ఉండడం జరిగింది. సో దానికి కారణం అంటే ఇన్వెస్టర్లు కూడా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా బయింగ్ సైడ్ ఉండడం జరిగింది. సో నష్టాలు అయితే ఎక్కువ కనిపించింది. అండ్ ఆటోమొబైల్ సంబంధించి కూడా నష్టాలు అయితే ఎక్కువ కనపడ్డాయి. అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా, కన్స్ట్రక్షన్, రియాలిటీ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. ముఖ్యంగా ఫార్మర్ సంబంధించింది అయితే కొంచెం మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. అండ్ కన్స్యూమర్ కూడా కొంచెం మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. పిఎస్సి బ్యాంక్ లో స్లైట్లీ మూమెంటం అయితే కనిపించడం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్స్, మెట్రోలో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా అన్ని చూస్తే సెక్టార్లన్నీ మైనస్ లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తుంటే ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుందని చెప్పాలి. అండ్ నిఫ్టీ సూచీలో హెచ్సిఎల్ అండ్ కోటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు లాభాల్లో పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే 26% అయితే ట్రంప్ 26% కే మొగ్గి ఉన్నాడు. సో ఇండియా కూడా ఎలాంటి కన్సెషన్ అయితే ఇవ్వడం లేదు. ట్రేడ్ టాక్స్ అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి, కానీ ఎలాంటి డిస్కౌంట్ అయితే మనకు టారిఫ్ లో ఇవ్వకపోవడం అనేది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు 1 నుంచి కెనడాపై 35% టారిఫ్ విధిస్తామనే దానిపైన అయితే బాగా ఖచ్చితంగా ఉండడం ట్రంప్ ముఖ్యంగా ఏషియన్ మార్కెట్లు పడిపోవడానికి మెయిన్ కారణం అని చెప్పాలి. మన సంబంధించిన అధికారులు కూడా అటు మీటింగ్ లో కంటిన్యూగా పాల్గొనడం జరిగింది. కానీ ఎటకేళ్ళకైతే ప్రజెంట్ అయితే ఎలాంటి అంటే ఒక పొలికి రాకపోవడం అనేది ఇన్వెస్టర్లకు పెద్ద ఆందోళన కలిగించే విషయము. సో దాని వల్లనే ముఖ్యంగా అన్ని సెక్టార్లు కూడా మైనస్ లో ఉండడం జరిగింది. ఇన్వెస్టర్లు కూడా ఆందోళనకు గురవడం జరిగింది. సో మార్కెట్ లో సెంటిమెంట్ లేకపోవడం అనేది మార్కెట్ లో ఎక్కువగా నష్టాలు వెళ్ళిపోవడం అనేది జరిగింది. యూఎస్ మార్కెట్ లో నిన్న కొంచెం స్వల్ప లాభాల్లో ఉన్న ఏషియన్ పసిఫిక్ మార్కెట్ లో చూసినా కొంచెం నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా గ్లోబల్ వైడ్స్ కూడా, గ్లోబల్ స్కిల్స్ కూడా నెగిటివ్ లైన్ ఉండడం, మొన్ననే ఇజ్రాయెల్ వార్ ఆగిపోవడం, అది మెల్లగా కనిపిస్తున్న టైంలో ఈ ట్రేడ్ టాక్స్ ఒకటి రావడం మార్కెట్ అయితే ఒకదాని తర్వాత ఒకటి దెబ్బతీయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే అన్ని సెక్టర్లు కూడా నెగిటివ్ ఉన్నాయి. వీక్ లాస్ట్ ట్రేడ్ కాబట్టి ఇన్వెస్టర్లు కూడా పెద్దగా మొగ్గు చూపుకోవడం మార్కెట్ లో మైనస్ లోకి రావడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు వైశాలి. అయితే అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడానికి మాత్రం అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితే కారణం అనుకోవచ్చా? ఇది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ముఖ్యంగా ఆగస్టు 10 వరకు అయితే ట్రంప్ విధించి, అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే మేము ప్రజెంట్ చూసుకుంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయితే ట్రేడ్ డీల్ పైన ఆధారపడి ఉంది.
ముఖ్యంగా ట్రేడ్ డీల్ ఎలా వస్తుందని ఆందోళన ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆలోచించడం జరిగింది. ఎఫ్ఐఎల్ డిఐఎల్ కూడా దాని బేసిస్ మీదనే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది కూడా నడుస్తుంది. అండ్ Q1 రిజల్ట్స్ అనేది అంటే ఆల్రెడీ కొంచెం పాజిటివ్ వైబ్స్ లో ఉన్న నిన్న టీచర్స్ అనుకున్న Q1 రిజల్ట్స్ వస్తే అనుకున్న దానికంటే మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడం మరి మనకు కల్పిస్తున్న విషయం చెప్పాలి. ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఎన్ని అనిశ్చితులు ఉన్నా సరే ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే ఇండియన్ ఎకానమీ అయితే మంచి ఇలాంటి ఎదురుదారులకి చాలా ఎదుర్కొంది, మళ్ళీ నిలబడింది. పడి లేవడం అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే బాగా తెలిసిన విషయం. ఇన్వెస్టర్లు అయితే ఆందోళన చెందొద్దు. ఆగస్ట్ 1 వరకు అయితే మీరు చెప్పినట్టు కొంచెం అనిశ్చితిగానే మార్కెట్ ఉండొచ్చు అనేది ఎక్స్పర్ట్ల భావన. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.